కూర్చోమంటే కూర్చుంటాడు, లెమ్మంటే లేస్తాడు అన్న భావం వచ్చింది. అమాంతం అంతర్ధానం చెంది. అప్పటిదాకా ఆడాడు, పాడాడు, విహరించాడు, సయ్యాటలాడాడు, సరసమాడాడు, అంతర్ధానం చెందాడు. ఏమిటి పరిస్థితి? ఒక్కసారి ఓని మొత్తుకున్నారు. రుదువు విశ్వరం రాజానంటాడు వ్యాసుడు. ఎలుగెత్తి ఏడ్చారు. అమ్మాయికి అబ్బాయి పువ్వు పెట్టాడు. 2 అడుగులు ఎదురెదురుగా ఉన్నాయి, ఎదురడుగులు కొంచెం లేచి ఉన్నాయి, అటు కాళ్ళు మునివెడి మీద నిలబడి ఉన్నాయి, ఈ కాళ్ళు మొత్తం ఉన్నాయి. అంటే లేచి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. అన్నీ చూచాడు, అన్ని కనబడుతున్నాయి. ఏమంటారు? నేర పరిశోధన అంటాం కదా, అన్ని చూసి స్వామి కనబడటం లేదు. ఏం చేయాలి? ఏడిచ్చారు. దిక్కులేక పరమాత్మ లీలలన్నీ తాము అనుసరించారు. నీవు పూతనవు, నేను కృష్ణుణ్ణి, రా. నీవు శకటాసురుడవు, నీవు తృణావర్తుడవు, నీవు ధేనుకాసురుడవు, నీవు బకాసురుడవు, ఇగో గోవర్ధన పర్వతం. లీలలన్నీ చేశారు. ఆగలేక తట్టుకోలేక మేము బతకంరా నాయనా అని విలపిస్తే తాసాం ఆవిరభూత్ సాక్షాత్ మన్మథ మన్మథ శ్రీమాన్ స్మయమాన ముఖాంబుజ పీతాంబర ధరస్రగ్వి సాక్షాత్ మన్మథ మన్మథ. ఎలాంటి వాడు పరమాత్మ? వారి ముందర ఆవిర్భవించాడు. ఎలా? స్మయమాన ముఖాంబుజ, చిరునవ్వుతో పడ్డాడు. ఎలా ఉన్నాడు ఆయనే? మన్మథ మన్మథ. మనమందరం ఎవరిని అందగాడు అంటాం? మన్మథుడిని అంటాం కదా. ఎందుకంటాం? వాడి పేరేమిటి? మన్మథుడు. అంటే అర్థమేమిటి? మనస్సును మధించేవాడు, మనస్సును చిలికేవాడు మన్మథుడు. ఈ స్వామి వాడి మనస్సును చిలుకుతాడు. అంటే మన్మథుడిలో కూడా మనోవికారాన్ని కలిగించేంతటి సౌందర్య రాశి. స్వామి కనబడితే బీచికి దిగారు గోపికలు. ఏమయ్యా, ఏమనుకుంటున్నావు? నీ ఇష్టమేనా? అనుకున్నప్పుడు రావటం పోవటమేనా? మనకు చిన్న డౌట్ ఉంది. లోకంలో కొందరు సేవించిన వారిని సేవిస్తారు, మరికొందరు సేవించని వారిని సేవిస్తారు, ఇంకొందరు సేవించిన వారిని సేవించని వారిని సేవిస్తారు, ఇంకొందరు ఇద్దరిని సేవించరు. అర్థం చెప్తావా అన్న. అర్థమైంది? మేము ఇంతగా నిన్ను ఆరాధిస్తుంటే అలా పోతావా అని. స్వామి నవ్వి, సేవించిన వారిని సేవించేవారు స్వార్థపరులు, సేవించని వారిని సేవించేవారు ముందు సేవిస్తారని ఫలాన్ని కోరి చేసేవారు, సేవించని వారిని సేవించని వారిని సేవించేవారు ముందు పనికొస్తారని చేసేవారు, ఎవరిని సేవించని వారు ఏ ఫలాన్ని కోరని వారు నాలాంటి వారు. నేనెవ్వరినీ సేవించను, నన్నెవ్వరూ సేవించవలసిన పని లేదు. స్వార్థంతో సేవించిన వారిని నేను దూరంగా తరిమేస్తాను. నా కోసం నన్ను సేవించిన వారినే కాపాడుతాను. పరమాత్మ తన తత్వాన్ని రాసలీల అనేటువంటి చిన్న ఒక వృత్తాంతంలో మనకు మహానుభావుడు చెప్పాడు. దీని తర్వాత చక్కని ఘట్టం గోపిక యుగళ గీతము అంటారు. కృష్ణ పరమాత్మ పగలు గోవులను తీసుకుని అరణ్యానికి పోతే సాయంకాలం దాకా స్వామి విరహాన్ని తట్టుకోలేక ఒక చక్కని కమ్మని తుమ్మెదను ముందర పెట్టుకొని, ఓ కోకిలను ముందర పెట్టుకొని, ఒక పున్నాగాన్ని ముందర పెట్టుకొని పరమాత్మను స్మరిస్తూ ఇంటిలో ఉండి కూడా మన పనులు మనము చేసుకుంటూ కూడా పరమాత్మను ఎలా స్మరించాలో మనకు ఈ ఘట్టంలో గోపికలు గోపాలులు నేర్పారు. దీని తర్వాత కంసుడు ఒక రాక్షసుడిని పంపుతాడు. వాడి పేరు అరిష్ట. వాడు వృషభ ఆకారంలో వస్తాడు. స్వామి వాని నోట్లో చేయి పెట్టి వాణ్ణి చంపేస్తాడు. ఇంకో రాక్షసుడు కేసి అంటాం, గుర్రం ఆకారంలో వస్తాడు. వాణ్ణి కూడా
నోట్లో చేయిబెట్టి వాణ్ణి చంపేస్తాడు. కేసి సంహారం జరిగిన తరువాత నారదుడు వచ్చి 2 రోజుల్లో జరగబోయే వృత్తాంతాన్ని, కృష్ణావతారం యొక్క మొత్తం కృత్యాలను స్తోత్రం చేసి వెళ్లిపోతాడు. ఎప్పుడైతే కేసి సంహారం అయిపోయిందో మధుర బృందావనంలో ఉన్నటువంటి బలరామకృష్ణులు వసుదేవ పుత్రులని తెలుసుకొని కంసుడు అక్రూరుణ్ణి పంపాడు బృందావనానికి. వారిద్దరిని తీసుకొనిరా, ధనుర్యాగం చేయబోతున్నాం, ఆ వంకతో పిలువు, ఇక్కడ వారిద్దరిని సంహరిస్తాను, ద్వారంలో కువలయ పీడాన్ని పెడతాను, లోపల చాణూర ముష్టికులను పెడతాను, కాకుంటే నేనుంటాను. నీవు మాత్రం ఈ విషయం చెప్పకుండా యాగానికి మేనమామ గారు పిలుస్తున్నారని తీసుకొని రా అని అక్రూరుణ్ణి పంపుతాడు. అక్రూరుడు బృందావనానికి బయలుదేరి వెళ్లి దారిలో ఎంత అద్భుతంగా భావిస్తాడంటే, దుర్మార్గులతోటి పాపులతోటి స్నేహం చెయ్యవద్దు, సేవించవద్దు అంటారో, నా విషయంలో అపవాదం వచ్చేసింది. దుర్మార్గులను సేవిస్తేనే నేను పుణ్యాత్ముడయ్యాను, కంసుణ్ణి సేవించాను కాబట్టి కృష్ణ పరమాత్మను దర్శించగల భాగ్యం నాకు కలిగినది కదా, లేకుంటే వస్తానా నేను, అదృష్టవంతుణ్ణి. కానీ కంసుడు పంపాడని తెలిస్తే కృష్ణుడి దగ్గరికి రాణిస్తాడా, చూస్తాడా, మాట్లాడుతాడా, క్షేమాన్ని అడుగుతాడా? అడగకపోని చూసొస్తాను అని ఆలోచించుకుంటూ నగరానికి వస్తే సరిగ్గా గోధూళి సమయంలో వస్తాడు. అంటే ఆవులన్నీ అప్పుడే వెళ్ళాయి, ఊళ్ళోకి వచ్చాయి, గోపాదాలున్నాయి. ఆ గోవుల పాదాల మధ్యన కృష్ణ పరమాత్మ పాదాలున్నాయి, చిన్ని చిన్ని పాదాలు. స్వామి గుర్తుపట్టాడు. అమాంతం రథాన్ని కిందికి దిగాడు, పై బట్టలు ఇప్పేశాడు, ఆ దుమ్ములో అటూ ఇటూ పొర్లాడు. తెలుసా ఎందుకో? మా కృష్ణయ్య పాదధూళి ఇది, ఇది ఒంటికి అలుముకుంటే నా జన్మ ధన్యం. పరమాత్మ పిలిచినా పిలవకున్నా, మాట్లాడినా మాట్లాడకున్నా పాదధూళి నాకు చేరింది కదా, చాలు పరమానందం అని పొర్లి పొంగి వెళ్ళాడు. స్వామి పాలు పిండుతున్నాడు. అక్రూరుణ్ణి చూచి ఆదరంగా ఎదురేగి దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి క్షేమ సమాచారాలు అడగాలా అన్నాడు. అర్థమైందా? క్షేమం అడగాలా? కంసుడి రాజ్యంలో ఉన్నవారి క్షేమాన్ని అడగాలా? అడగొచ్చా? సంగతి ఏమిటో చెప్పబోయా అన్నాయి. నాయనా, ఇది వ్యవహారము, తప్పకుండా పోదాం, దానికేముంది. అన్నగారికి చెప్పాడు, అందరికీ చెప్పాడు. మరునాడు తెల్లవారుజామున ప్రయాణం రెడీ. తెల్లవారుజామున లేచిన గోపికలు రథాన్ని చూచా. రథం వచ్చింది ఎక్కడిది? రథం అంటే రాజుగారిది, ఇక్కడెందుకు ఆగినది? ఆరా తీస్తే ఎవడో అక్రూరుడట మన కృష్ణుణ్ణి తీసుకొని పోతున్నాడట. ఎలా తీసుకొని పోతాడో చూద్దాం, ఆయన ఎలా పోతాడో చూద్దాం. మా అందరికి ఇంతటి ఆశ పెట్టి ఇంతటి ఆనందాన్ని రుచి చూపి ఇప్పుడు వదిలిపెట్టి వెళతాడా? మేమంతా ఏమవుతాం? దారి అడ్డు కాల్తాం. పెద్దలు ఏమంటారు? విరహంతో చచ్చే వాళ్ళకు పెద్దలేం చేస్తారండి అని స్వామి రథమెక్కి బయలుదేరి వెళుతుంటే అందరూ అక్కడ గుంపులుగా నిలబడ్డారు. ఎదురుగా రాలేరు, చెప్పలేరు, మాట్లాడలేరు. స్వామి దూతను పంపాడు, త్వరలో వస్తాను. త్వరలో అంటే వెళ్లిన పని పూర్తి చేసుకున్న తరువాత వస్తానన్నాడు. ఏం పని పూర్తి చేయాలి? దుష్ట సంహారం పూర్తి చేసి వస్తాను. తెలుసా అండి ఎప్పుడొచ్చాడో మళ్ళా వేపల్లెకు?
125 ఏట వచ్చాడు. పక్క పక్కనే ఉన్నారు. గ్రహణ సమయంలో వచ్చారు, గ్రహణ కాలంలో. అప్పటిదాకా రాలేదు. ఆయనంటే పని ఇప్పుడే పూర్తయింది అన్నాడు. భూభారం అంతా అయిపోవద్దా? ఇప్పుడే మరి ఇంకేముంటారు. ఇలా వారిని ఓదార్చి పదం మీద బయలుదేరితే అక్రూరుడు కాస్త భయపడుతున్నాడు. స్వామిని తీసుకొని పోతున్నాను, అసలే సుకుమారులు వీరు, చిన్నపిల్లలు, వాడు దుర్మార్గుడు, మా స్వామిని ఏం చేస్తాడో భయపడుకుంటూ పోతుంటే యమున వచ్చినది. అయ్యా స్వామి, స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని వస్తానని వారిని కూర్చోబెట్టి వెళ్లి స్నానం చేశాడు. సంధ్యావందనానికని అర్ఘ్యప్రదానం చేశాడు. అలా చూస్తే ఆ జలంలో ఆదిశేషుడు కనపడ్డాడు. ఏమిటబ్బా, మళ్లీ చూస్తే ఆ పైన నారాయణుడు కనపడ్డాడు. మరి కాస్త చూస్తే వాళ్ళిద్దరే కృష్ణ బలరాములుగా కనపడ్డారు. ఇక్కడెందుకున్నారు వీళ్ళు? అక్కడ చూశాడు, అక్కడ ఉన్నారు రథంలో. ఇక్కడ చూశారు, ఇక్కడ ఉన్నారు. అక్కడ చూశారు, వైకుంఠంలో ఉన్నారు. వారే వీరు, వీరే వారు, వారే వారు. అంటే నన్ను చూచి మీరు భయపడవలసిన పని లేదు, నేను లోకాలను రక్షించటానికి వచ్చానని అక్రూరునికి చెప్పాడు. అక్రూరుడు రథం మీదకి వస్తే, ఏమయ్యా స్వామి, చాలా ఆలస్యం చేశావు, ఏదైనా నీటిలో వింత కనపడిందా అని అడిగాడు. అయ్యా, భూమిలో, ఆకాశంలో, నీటిలో ఎక్కడా లేని వింత నీలోనే ఉంది కదయ్యా, ఇంకా వింతలు ఎక్కడుంటాయి అదండి అన్నాడు. సాయంకాలం మధురా నగరం చేరారు. నా ఇంటికి రావయ్యా స్వామి అని పిలిస్తే, తర్వాత వస్తాను, ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను నీ ఇంటికి వస్తే నీవు కూడా నా పార్టీ అనుకుంటాడు మీ కంసుడు, లేనిపోయిన మాట నీకెందుకు, రేపు వస్తా అంటే పొమ్మన్నాడు. కానీ ఒక మాట, ఈ మాట ఆయనకు చెప్పు, కృష్ణుడికి, అది కంసుడికి చెప్పు, కృష్ణ బలరాములు వచ్చారు, మధురా నగరం పొలిమేరలో ఉన్నారు, రేపు మధ్యాహ్నం వరకు వచ్చేస్తారు. సరే వెళ్ళి చెప్పాడు. అర్థమైందా? ఆ రాత్రి కంసుడికి కాడరాత్రి నిద్ర లేదు. కూర్చుంటే కృష్ణుడు, నిలబడితే కృష్ణుడు, అద్దం చూసుకుంటే కృష్ణుడు, పాలు తాగితే కృష్ణుడు, అన్నం తింటే కృష్ణుడు, నిద్రపోతే కృష్ణుడు, పక్క మీద కృష్ణుడు, పక్క కింద కృష్ణుడు. ఇదేమిటి? ఇంతకాలం ఇన్ని జన్మ చేసిన పాపమంతా ఒక్క రాత్రి అనుభవించాడు. తెల్లారి చావాలి కదా, మోక్షానికి పోవాలి. ఇప్పుడు చెప్పాను పాపం అంతా ఖర్చు కావాలని, ఈ బాధతో మొత్తం పాపం ఖర్చయింది. అన్ని దుస్వప్నాలు. అద్దంలో చూసుకుంటే తలకాయ కనపడలేదు, తన నీడ తనకు కనపడలేదు, తన నీడలో రంధ్రాలు కనపడ్డాయి. ఏమైతేనేమి మర్నాడు పొద్దున్నే కృష్ణ పరమాత్మ బయలుదేరాడు. అదృష్టం బాగుండి ఒక చాకలి వాడు బట్టలు తీసుకొని వస్తున్నాడు. ఆయన, రాజుగారు పిలిచారురా, కొంచెం యూనిఫామ్తో వెళ్ళారు రాజుగారి దగ్గరికి, కాస్త మంచి బట్టలు ఇస్తావా మాకు? మీకు రాజుగారి బట్టలు కావాలా? ప్రాణాలు పోతాయి, జాగ్రత్త అన్నాడు. ఇవ్వనంటే బాగుండేది కదా. ఓహో, ప్రాణాలు పోవాలా? ఇలా అన్నాడు, చెయ్యి. వాడు తెచ్చాడు. కంసుడికి సందేశం అన్నమాట, సంహారం మొదలు పెట్టాను, ఈ నగరంలోకి వచ్చి అని. వస్త్రాలు తీసుకొని తాము కట్టుకొని తక్కిన వారికి ఇచ్చేసి మరి 4 అడుగులు ముందరికేశాడు. ఒక చక్కని అమ్మాయి వస్తున్నది. ఎంత చక్కని అమ్మాయి? 3 వంకరల అమ్మాయి, కూని ఉన్న అమ్మాయి. ఆమెనే కుబ్జ అంటారు, కంసుని దాసి. కంసుడు రాసుకునేటువంటి చందనాన్ని ఆమె స్పెషల్ గా తయారు చేస్తుంది. సుందరి, ఆ గంధం మాకిస్తావా అని అడిగాడు. చెప్పాను కదా, ఆడవారి దగ్గర ఒక వీక్నెస్ ఉందట. తాము ఎలా ఉన్నా నీ అంత అందంగా ఎవరు లేరు అంటే అన్నీ ఇచ్చేస్తారు. అడిగినవి ఇస్తారు, అడగనివి కూడా ఇస్తారని. ఆ రహస్యం తెలుసు కాబట్టి కృష్ణుడు సుందరి గంధం ఇస్తావా అన్నాడు. అబ్బా, నా జన్మలో నన్ను కూడా ఒక అబ్బాయి సుందరి అన్నాడు, ఇంకేం కావాలి? తీసుకో స్వామి, మొత్తం గంధం పూసేసి. మరి అడగగానే ఇచ్చిన వారికి తాను కూడా ఇవ్వాలి కదా. పరమాత్మ అబద్ధం ఆడతాడా?
అమాంతం అతని కుడికాలు బొటనవేలు ఆమె కుడికాలు బొటనవేలు మీద పెట్టి కుడి చేతి బొటనవేలును కడుమ కింద పెట్టి ఇలా చక్కగా పైకి లాగాడు. చక్కగా ఎక్కువ బంగారు తీగ ఉంటుందే అలా సాగదీశాడు. చక్కగా అయింది. అందంగానే ఉంది పాపం అమ్మాయి, కానీ వంకర ఉండబట్టి తెరవలేదు. ఇప్పుడు చక్కగా అయింది. అమాంతం మన్మథుడి బాణంలా అయింది. తనను తాను చూసుకుంది. నిజమే, నేను అందగత్తెనే, ఈ కృష్ణుడు అబద్ధం ఆడలేదు. బాగుంది కదా. మరి తనకు ఇంత అందాన్నిచ్చిన స్వామికి తానేమివ్వాలి? ఆయన ఇచ్చిన అందం ఆయనకే ఇవ్వాలి కదా. స్వామి రావయ్యా మన ఇంటికి పోదామని నడి వీధిలో కృష్ణుని పై ఉత్తరీయం బట్టి లాగింది పాపం. కొత్తగా కృష్ణుడు సిగ్గుపడన్నాడు పాపం. ఎందుకో తెలుసా? పక్కన అన్నగారు ఉన్నారు. లాగితే లాగావు, పద్నాలుగు ముందర లాగుతావా? మరి ఏమన్నా మర్యాద? ఇది ఎక్కడ న్యాయం? తొందర పడకు, అలాగే వస్తానులే, పని పూర్తి చేసుకుని వస్తాను, ఇప్పుడు పొమ్మన్నాడు. దాని తరువాత పక్కన ఒక మాలాకారుడున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళాడు. సుధాముడు అంటారు ఆయన. ఆ స్వామి వీరికి చక్కని మాలలల్లి అలంకరించారు. ఏం కావాలి కోరుకోవయ్యా? నీ పాద కమల సేవయు, నీ పాద అర్చకులతోడి నెయ్యము, నితాంత అపార భూతదయయును తాపసమంతారా మాకు దయచేయగది. ఇది అడిగిన వరం. అతనికి ఆ వరాన్ని ఇచ్చి మహానుభావుడు బయలుదేరాడు. ఇలా ఒక విధంగా చెప్పాలంటే రాజవీధిలో కృష్ణునికి షోడశోపచార పూజ జరిగింది. ఆవాహన, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, గంధం, ధూపం, దీపం, పుష్పములు, పుష్పమాలలు, కానుకలు ఇవన్నీ తీసుకుని ధనుష్యాలకు వెళ్లి ధనుర్భంగం చేశాడు. అలాగే మరునాడు ప్రొద్దున్నే బయలుదేరి రాజుగారి ద్వారం ముందరికి వెళితే కువలయ పీఠం మదించిన ఏనుగును వీధికి తోలేరు. దాని 4 కాళ్ల సందున కింద వంగి నిలబడి దాన్ని చుట్టూ తిప్పాడు. ఏనుగు అంతటా చూస్తుంది, కింద చూడలేదు కదా. తొండాన్ని చూస్తేనే కింద ఉన్న స్వామి కనపడతాడు. తొండం అంటే నాసిక. అర్థమైందా? మనం కూడా నాసాగ్ర దృష్టి అలవాటు చేసుకుంటేనే పరమాత్మ కనపడతాడు. అలా చేరి తోక పట్టి లాగి, తొండం పట్టి లాగి, దంతాలు లాగేసి ఏనుగును సంహరించి ఆ దంతాలను భుజాన పెట్టుకొని సభలోకి వెళ్లారు. శానూరుడు యుద్ధానికి ఆహ్వానించాడు. అమ్మ బాబోయ్, మీరు కొండంతున్నారు, మేము చిన్నపిల్లలము, ఊళ్ళో ఆడుకుంటాం కానీ ఇక్కడ ఆడుకుంటామా? నీకు నాకు సాటియా? ఇది అన్యాయం అన్నాడు. అంత పెద్ద ఏనుగును చంపిన వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళ? మీరు సమాన బరులం. సమాన బరులా? అయితే యుద్ధం చేద్దాం. ఇదొక నీతి. మల్ల యుద్ధంలో ఇద్దరం సమానులమని ఇద్దరు ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా యుద్ధం దిగితే ఓడిపోయిన తర్వాత వాడు నాకంటే పెద్దవాడు, అన్యాయం అంటే గెలుపు కాస్త రద్దవుతుంది. వారితోటి అనిపించి యుద్ధం చేసి వారిని సంహరించాడు. కంసుడు పరుగు పరుగున పైకొచ్చాడు. అమాంతం ఉరికి అతన్ని పట్టి లాగి వేదిక చుట్టూ తిప్పి కింద పడేసి తనమాంతం పైకి ఎగిరి వాని మీద పడ్డాడు. పపాత విశ్వాశ్రయ అంటాడు వ్యాసుడు. 11 పిల్లవాడు పైన పడితే కంసుడు చచ్చాడు. చస్తాడంటే ఎక్కడైనా? నిజంగా పిల్లవాడైతే చావడు. అలా అనుమానం వస్తుందని విశ్వాశ్రయ అన్నాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండాలు కడుపులో దాచుకున్న వాడు కంసుడి మీద పడ్డాడు. ఇంకా వాళ్ళు వేస్తాడండి? ఒక్క రాయి పడితేనే చేస్తారు. ఇన్ని బ్రహ్మాండాల్లో ఎన్ని గుట్టలు ఉన్నాయండి. ఇంక వాడెక్కడ బతుకుతాడు? వాడికి అసలు తెచ్చాడు.
తరువాత స్వామి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వారిని ప్రార్థించి, ఇంతకాలం మా బాల్యాన్ని మీకు చూపలేదు, మన్నించండి అని వారిని ఓదార్చి ఉగ్రసేనునికి స్వామి పట్టాభిషేకం చేసి తాను వారికి రక్షకుడిగా ఉన్నాడు. సాందీపని దగ్గరికి వెళ్లి 64 రోజులలో 64 విద్యలను గురువుగారి దగ్గర చదువుకోవాలి కాబట్టి చదువుకున్నాడు. గురువుగారి పత్ని చనిపోయిన కుమారుడు కావాలి అంటే సముద్రానికి వెళ్లి మరో చోటికి వెళ్లి ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చి గురుపత్నికి అర్పించాడు. నగరానికి తిరిగి వచ్చిన తరువాత కంసుని భార్య ఆస్తి ప్రాస్తి అంటారు జరాసంధుని పుత్రికలు, నా బిడ్డలకు వైధవ్యం చేకూర్చాడని జరాసంధుడు 23 అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకొని దండెత్తొచ్చాడు మధురా నగరానికి. అన్నగారిని పిలిచి, మన అవతార ప్రయోజనం నెరవేరబోతున్నది, బయలుదేరండి అన్నాడు. ఇద్దరు ఊరు బయటకు వచ్చారు. ఆకాశం నుంచి దివ్య రథాలు, దివ్య అస్త్రాలు, దివ్య కవచాలు అవన్నీ ఆవిర్భవించాయి. వాటితో ఘోర యుద్ధం చేశాడు. జరాసంధుని సైన్యాన్ని మొత్తం ధ్వంసం చేశాడు. బలరాముడు జరాసంధుని పట్టుకున్నాడు. నాగలి మెడకేసి లాగి రోకలి లేపాడు కొట్టాలని. ఇవ్వబడితే వాడు పోతాడు. కృష్ణుడు అన్న ఆగు ఆగు ఆగు, వాడిని చంపక వదిలిపెట్టన్నాడు. వదిలిపెట్టారా? పోనీ అన్నాడు. అదేమిటి పోనీ అన్నయ్య? సరే పోరా అన్నాడు. వాడు పోయిన తర్వాత, ఏమిటి ఈ పని చేశావు పిచ్చివాడా? అన్నయ్య, ఇప్పుడే వాడిని చంపడం న్యాయం కాదు, వాడిని ఉంచుదాం, పంపిద్దాం, వాడు మళ్లీ వస్తాడు సైన్యాన్ని తీసుకొని, మళ్లీ సైన్యాన్ని చంపుదాం, వాడు వదిలిపెడదాం, మళ్లీ రాని. ఇలా జరాసంధుడు 17 సార్లు వచ్చాడు సైన్యాన్ని తీసుకొని. ప్రతిసారి 23 అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. 17 × 23 ఎంత? 251 అక్షౌహిణుల సైన్యాన్ని కృష్ణ బలరాములు మధురా నగరంలో ఉండి ధ్వంసం చేశారు. అంటే 3 బాళ్ల భూభారం వాడితోడిపోయింది. వాడిని వదిలిపెడతాను. 18వసారి నారదుడు కారయోనుణ్ణి కూడా ప్రేరేపించాడు. 16 సైన్యం వాళ్లది, 23 వీడిది. ఇద్దరు ఒకేసారి వస్తున్నారని తెలిసి సముద్రుణ్ణి ప్రార్థించి 12 యోజనాల స్థలాన్ని తీసుకొని విశ్వకర్మను పిలిపించి సముద్ర మధ్యంలో ద్వారకా నగరాన్ని నిర్మించి మధురావాసులందరినీ ద్వారకలోకి యోగమాయతో చేర్పించి అప్పుడు కాలయవనుడితో యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం చేయలేదు, అతన్ని చూసి పారిపోయాడు. కాలయవనుడు పారిపోయాడు. పర్వత గుహలోకి వెళ్లి అంతర్ధానమయ్యాడు. కాలయవనుడు అక్కడ చూస్తే ఒక వ్యక్తి పడుకొని ఉన్నాడు. వీడే దొంగ కృష్ణుడని కాలుతో తన్నాడు. వాడు లేచి కాళ్ళు తెరిచి చూచాడు, వీడు కారిపూడిదయ్యాడు. వాడే ముచుకుందుడు, ఇక్ష్వాకు యొక్క కుమారుడు. స్వర్గంలో ఇంద్రుడికి సాయం చేసి మోక్షం కావాలంటే మా వల్ల కాదంటే నిద్రపోయాడు. కృష్ణ పరమాత్మతో మోక్షాన్ని పొందాడు. ఇలా కాలయవనుణ్ణి సంహరించి జరాసంధుడి సైన్యాన్ని కూడా కాల్చి పారేసి, ఇప్పుడు ఈ సమయంలో నగరము ఏర్పడినది, రాజధాని ఏర్పడినది, శత్రుబాధ ఇంచుమించు తీరినది. ఇప్పుడు విదర్భ రాజపుత్రిక రుక్మిణి పెద్దల వాక్యాలు విని కృష్ణ పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసి తన అన్నగారు శిశుపాలుడికిచ్చి వివాహం చేస్తానంటే పిల్లవాడి మాటను తండ్రి కాదనలేక మౌనం వహిస్తే ఒక బ్రాహ్మణోత్తముణ్ణి పంపారు. అంటే రుక్మిణి పంపినది సందేశారునిగా. భోనరత్నమనీవు భోగింపగాలేని తనులత వలని
సౌందర్యమేలా. రుక్మిణీ సందేశాన్ని బ్రాహ్మణుడు కృష్ణ పరమాత్మకు అందించాడు. నీవు రాకుంటే, నీవు స్వీకరించకుంటే శరీరాన్ని విడిచిపెడతానండి అంటే వస్తాను కదా. బ్రాహ్మణుణ్ణి తీసుకొని నగరానికి వచ్చాడు. కృష్ణుడు వస్తాడు, ఇక్కడే బంధించి సంహరిద్దామని శిశుపాల జరాసంధాది మిత్రదేశాలు రాజులంతా సైన్యంతో సిద్ధంగా ఉన్నారు. ఆ వార్త బలరాముడికి తెలిసి పిచ్చివాడు వీడు ఒక్కడే పోయాడు, అక్కడ సైన్యం ఉంది ఏమవుతుందో అని తాను సైన్యం తీసుకొని వెళ్ళాడు. పాపం భీష్మకుడు అందరికీ స్వాగతాదులు చెప్పారు. రుక్మిణీదేవి నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశునన్ మిమ్ము సనాజు అంటాను కదా, అలాంటి పార్వతీ పరమేశ్వరులను దుర్గను పూజించటానికి ఆలయానికి వచ్చి ఆమెను పూజించి వెనక్కు తిరిగి లగ్నం పెళ్లి వివాహమును గడిచే ఏడారాడు గోవిందుడు విఘ్నం పయ్యే మనంబు అసలు వస్తాడా లేదా, నా భాగ్యం ఎలా ఉంది అని విచారిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ ఉంటే పరమాత్మ పాంచజన్యత్వని చేశాడు. రథాన్ని తీసుకొని వచ్చి అందులో కూర్చోబెట్టుకొని బయలుదేరాడు. జరాసంధాది శత్రు సైన్యం యుద్ధానికి వస్తే బలరాముడు చూసుకున్నాడు. రుక్మిణి అన్నగారు కోపంగా యుద్ధానికి వస్తే అతని అన్ని బలాలు తీసేసి అతన్ని ముందరికి లాగి ఖడ్గంతో చంపబోతే రుక్మిణి అడ్డం వచ్చి అన్నగారిని చంపి చెల్లెల్ని వివాహం చేసుకుంటావా? మన వివాహ మంత్రాల్లో అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం ఒక మంత్రం ఉంది, దీని బట్టే చెప్పారు. అన్నగారిని చంపి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే అపరిదిత నాకు నీకు స్వామి భ్రాతృభిక్ష పెట్టమంటే అదే ఖడ్గంతో తల మీసం గొరిగాడు. నారదుడు చూచి తలయును మీసము కొరుకుట తల తరుగుట కంటే తుచ్చతరము మహాత్మా అని కృష్ణునికి ప్రార్థించాడు. బలరాముడు రుక్మిణిని ఓదార్చాడమ్మా, కోప్పడకు, మీ అన్నను అవమానించానని, కాస్త మా తమ్ముడు కొంటేవాడు ఇలాంటి పనులే చేస్తుంటాడు, నీవు ఏమీ అనుకోకు అని ఆమెను ఓదార్చి కృష్ణునికి బుద్ధి చెప్పి నగరానికి తీసుకొని వెళ్లారు. కృష్ణుడు రుక్మిణి, రుక్మిణి కృష్ణుడు ఇద్దరు అనుకూలమైన జంట. ఇలాంటి వారిద్దరిని కలిపిన బ్రహ్మ ఎంతటి భాగ్యవంతుడో అని అఖిలాండ కోటి బ్రహ్మాండములు మురిసిపోతూ ఉండగా కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని అతి ఆనందంగా అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నాడు. రుక్మిణీ కృష్ణ స్వామికి ఓరో కృష్ణ భగవానికి. ఈ రీతిలో మన సాంప్రదాయం ప్రకారం రుక్మిణీ కళ్యాణాన్ని జరుపుకున్నాం. ఎక్కడ భాగవత సప్తాహం జరుపుకున్నా రుక్మిణీ కళ్యాణంతో భాగవత పరిసమాప్తి చేస్తాం కాబట్టి ఆ కొరత లేకుండా ఆ ఘట్టం వరకు అనుసంధానం చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మత్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. యుద్ధానికి వస్తే బలరాముడు చూసుకున్నాడు. రుక్మిణి అన్నగారు కోపంగా యుద్ధానికి వస్తే అతని అన్ని బలాలు తీసేసి అతన్ని ముందరికి లాగి ఖడ్గంతో చంపబోతే రుక్మిణి అడ్డం వచ్చి అన్నగారిని చంపి చెల్లెల్ని వివాహం చేసుకుంటావా? మన వివాహ మంత్రాల్లో అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం ఒక మంత్రం ఉంది, దీని బట్టే చెప్పారు. అన్నగారిని చంపి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే అపరిదిత నాకు నీకు స్వామి భ్రాతృభిక్ష పెట్టమంటే అదే ఖడ్గంతో తల మీసం గొరిగాడు. నారదుడు చూచి తలయును మీసము కొరుకుట తల తరుగుట కంటే తుచ్చతరము మహాత్మా అని కృష్ణునికి ప్రార్థించాడు. బలరాముడు రుక్మిణిని ఓదార్చాడమ్మా, కోప్పడకు, మీ అన్నను అవమానించానని, కాస్త మా తమ్ముడు కొంటేవాడు
ఇలాంటి పనులే చేస్తుంటాడు, నీవు ఏమీ అనుకోకు అని ఆమెను ఓదార్చి కృష్ణుడికి బుద్ధి చెప్పి నగరానికి తీసుకుని వెళ్ళారు. కృష్ణుడు రుక్మిణి కృష్ణుడు ఇద్దరు అనుకూలమైన జంట. ఇలాంటి వారిద్దరిని కలిపిన బ్రహ్మ ఎంతటి భాగ్యవంతుడో అని అఖిలాండ కోటి బ్రహ్మాండములు మురిసిపోతూ ఉండగా కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని అతి ఆనందంగా అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నాడు. రుక్మిణీ కృష్ణ స్వామికి బోలో కృష్ణ భగవానికి. ఈ రీతిలో మన సాంప్రదాయం ప్రకారం రుక్మిణీ కళ్యాణాన్ని జరుపుకున్నాం. ఎక్కడ భాగవత సప్తాహం జరుపుకున్నా రుక్మిణీ కళ్యాణంతో భాగవత పరిసమాప్తి చేస్తాం. కాబట్టి ఆ కొరత లేకుండా ఆ ఘట్టం వరకు అనుసంధానం చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మత్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.